హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు ఒక హెల్దీ స్నాక్ రెసిపీ చూద్దామండి. అదే పాలకూరతో మురుకులు లేదా చక్రాలు. చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇవి చేయడం కూడా చాలా సింపుల్. లేట్ చేయకుండా వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దీనికంటే ముందుగా ప్లీజ్ అండి, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక కట్ట పాలకూరని శుభ్రంగా కడుక్కొని తీసుకోండి. ఈ విధంగా కడిగిన పాలకూరని ఒక మిక్సీ జార్లో వేసుకుందామండి. ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. ఇందులో మనం పచ్చికారం మాత్రమే వేస్తామండి, అందువల్ల మీకు కావాలి అంటే మరికొన్ని పచ్చిమిర్చిని వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు వేసి గ్రైండ్ చేయడం వల్ల పాలకూర కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 2 కప్పుల వరకు బియ్యపిండి వేసుకోండి. అరకప్పు శనగపిండి వేసుకోండి. మీరు ఈ ప్లేస్లో పుట్నాల పప్పు పొడైనా వేసుకోవచ్చండి. శనగపిండిని ఈ విధంగా జల్లించి వేసుకోండి. శనగపిండి జల్లించిన తర్వాత మనకి ఈ విధంగా లాస్ట్లో ఉండలుగా వస్తుంది కదండి, దీన్ని వేయకూడదండి. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మనం వేసుకున్న ఈ ఆయిల్ పిండికి బాగా పట్టేలాగా చక్కగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. కొంచెం పిండి ముద్దను తీసుకొని ప్రెస్ చేస్తే మనకి ఉండలాగా అవ్వాలండి. మనకి ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వాము తీసుకొని 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ వేసుకోండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకుందామండి. మనం పాలకూరని పేస్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న పాలకూరని కూడా ఈ విధంగా వడకట్టుకుని వేసుకోవాలండి. ఈ విధంగా వడకట్టడం వల్ల మనం మిక్సీ పట్టేటప్పుడు ఏదైనా పచ్చిమిర్చి తొక్క గనక ఉంటే అది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ విధంగా అన్నీ కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ పిండి ముద్దని చేసుకోవాలండి. ముందే వాటర్ పోసామనుకోండి పిండి ముద్ద లూజ్ అవుతుంది, అందువల్ల కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకోండి. మరీ గట్టిగా పిండిని కలపవాకండి, కొంచెం మెత్తగా కలుపుకోండి. చూస్తున్నారు కదండి, మనకి ఈ విధంగా ఉండాలి పిండి మొత్తం. ఇప్పుడు మురుకుల గొట్టంలోకి ఒక రంధ్రం ఉండే ప్లేట్ తీసుకోండి. నేను ఇక్కడ లావు చక్రాలు వేస్తున్నానండి. మీకు కావాలి అంటే కనుక సన్నకార పూసైనా వేసుకోవచ్చు. మురుకుల గొట్టానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఈ విధంగా కొంచెం పిండి ముద్దను తీసుకొని కొంచెం నిలువుగా పొడవుగా చేసుకొని ఈ ముద్దని మురుకుల గొట్టంలోకి వేసుకోండి. ఈ మురుకులు మనకి అస్సలు ఆయిల్ పీల్చవండి. నార్మల్ మురుకుల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కావాలి అంటే ఆయిల్ ప్లేస్లో బటర్ వేసుకున్నా కూడా పిండి కలిపేటప్పుడు ఇంకా టేస్టీగా ఉంటాయండి. మురుకుల గొట్టానికి పైన గట్టిగా మూత పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ప్లేట్లో చిన్న చిన్న చక్రాలుగా వేసుకోండి. మీకు కావాలి అంటే డైరెక్ట్గా నూనెలో అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా వేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రెస్ చేసుకున్న మురుకులని ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోండి. వీటిని వేసిన వెంటనే అస్సలు కదపకూడదండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి.
ఇప్పుడు వీటిని తీసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇదే విధంగా అన్ని మురుకుల్ని కూడా ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర మురుకులు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ us.